నమస్కారం టీఎఫ్ఎస్ఎస్పీఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. తిరుపతిలో వైసీపీ నేతల తీర్పై టీటీడీ బోర్డు మెంబర్ పనబాక లక్ష్మి సీరియస్ అయ్యారు. ఓర్వలేక భూమన కరుణాకర్ రెడ్డి నిత్యం విషం చూపుతున్నారని మండిపడ్డారు. టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు నేతృత్వంలో టీటీడీ పాలక మండలి అద్భుతంగా పనిచేస్తోందన్నారు. బిఆర్ నాయుడు సేవలను శ్రీవారి భక్తులు మెచ్చుకుంటూ ఉంటే వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్ల పాలనలో కల్తీ కేటుగాళ్లు తిరుమలను అపవిత్రం చేశారు. గజ్వేల్లో పొలిటికల్ మంటలు భగ్గుమంటున్నాయి. గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఫోటోల రగడ రచ్చకు దారితీసింది. తెలంగాణలో పలుమార్లు వాయిదా పడిన 3 మున్సిపాలిటీల చైర్మన్ల ఎన్నిక ఉత్కంఠ రేపింది. 2 పురపాలికలను బీఆర్ఎస్ కైవసం చేసుకోగా మరో ఎన్నిక వాయిదా పడింది. ఈ సందర్భంగా ఉదయం నుంచి టెన్షన్ కొనసాగా ఖానాపూర్ లో ఎన్నిక రేపటికి వాయిదా పడింది. తెలంగాణలో ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాగా 16న చైర్మన్ల ఎన్నిక నిర్వహించారు. అయితే ఖానాపూర్, క్యాతన్పల్లి, ఇబ్రహీంపట్నంలో ఎన్నికలు పలు వివాదాల కారణంగా కోర్టు ఆదేశాలతో క్యాతన్పల్లి, ఇబ్రహీంపట్నం, ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించారు. గందరగోళం కారణంగా ఖానాపూర్ లో మరోసారి వాయిదా పడింది. చెన్నూరు నియోజకవర్గంలోని క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక తొలి నుంచి వివాదాలతోనే కొనసాగింది. ఇక్కడ మొత్తం 22 వార్డులకు ఉమ్మడిగా పోటీ. మరోవైపు ఇబ్రహీంపట్నం పీఠాన్ని కూడా బీఆర్ఎస్ దక్కించుకుంది. కౌన్సిలర్ల కిడ్నాప్ ఆరోపణలు, కోర్టు కేసులతో దాదాపు 2 నెలల పాటు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. ఇబ్రహీంపట్నంలో 24 వార్డులకు 13 చోట్ల గెలిచిన బీఆర్ఎస్, ఇండిపెండెంట్, బీజేపీ కౌన్సిల్. ఇక నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో రేపటికి వాయిదా పడింది. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు 7 కౌన్సిలర్ల మద్దతు అవసరం కాగా బీజేపీ కౌన్సిలర్ మౌనిక. తెలంగాణలో 697 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్, 174 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయింది. ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఉదయానికల్లా తుది ఫలితాల విడుదలకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు సిద్ధమవుతోంది. ఈ నెల 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో 871 మంది డాక్టర్లకు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ నియామక పత్రాలు అందజేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు సహా అన్ని రకాల పోస్టుల భర్తీ ప్రక్రియ చేపడుతోంది. గత 2.5 ఏళ్లలో 9,572 పోస్టులు ఇప్పుడు చిన్న విరామం తీసుకుంటాం. కేరళ ఎన్నికల ప్రచారంలో వామపక్షాలు కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు ప్రధాని మోదీ. 2 పార్టీల విధానాలు ఒక్కటేనని విమర్శించారు. కేరళ ప్రజలు వామపక్ష పాలనతో విసిగిపోయాయన్నారు. మార్పు కోరుకుంటున్నారని, తాము భారీ మెజారిటీతో గెలవబోతున్నామని చెప్పారు. ఇవాళ కేరళలో ప్రధాని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రధాని మోదీపై మరోసారి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. మోదీని ట్రంప్ నియంత్రిస్తున్నట్లే పినరయి విజయన్ ను మోదీ నియంత్రిస్తున్నారని ఆరోపించారు. కేరళలోని ఇడుక్కిలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీతో ఎల్డీఎఫ్ కుమ్మక్కైందన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, లెఫ్ట్ ఫ్రంట్ మధ్య సంబంధాలున్నాయని అన్నారు. ఎల్డీఎఫ్ తన వామపక్ష భావజాలాన్ని కోల్పోయిందన్నారు రాహుల్ గాంధీ. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి.